బాలాజీ గారు, ప్రధానంగా జూబ్లీ హిల్స్లో బైపోల్కి సంబంధించి రోజు రోజుకి హీట్ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మాట తూటాలు పెరుగుతున్నాయి. ఏదైతే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తున్నారు కేటీఆర్. ప్రధానంగా పథకాలు రద్దు చేస్తామని పదే పదే చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో ప్రజల సొమ్ముతోటి పథకాలు నడుపుతున్నప్పుడు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలు ఎందుకు ఇయ్యారని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నించినటువంటి సందర్భం, పదే పదే ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ మీరు ఎట్లా చూస్తారు? ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, పార్టీ నాయకత్వం అంతా కూడా అక్కడ ఏదైతే జూబ్లీహిల్స్ సంబంధించి మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందడం, బీఆర్ఎస్ పార్టీగా వాళ్ళ కుటుంబాన్ని అండగా ఉండాలనే ఆలోచన విధానంతో మాగంటి సునీత గారికి మేము అభ్యర్థిత్వాన్ని ఆమోదింపజేయడం, వారు బీఫామ్ అందించినప్పటి నుంచి మా పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శకంలో, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మా శ్రేణులన్నీ కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ఆ పనిచేసే క్రమంలో మేము చెప్పేది ఏదో రాజకీయ విమర్శలు చేయకుండా, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా పరిపాలన విధానం ఉండే, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ప్రజలకు సంక్షేమ పథకాలు అందినవి, గతంలో మాగంటి గోపీనాథ్ గారు జీవించి ఉన్నప్పుడు వారి 3 సార్ల పీరియడ్లో ఎటువంటి కార్యక్రమాలు చేశామనే అంశాన్ని చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా సురేష్ గారు, మీరు మల్కం చెరువు అని ఉంటుంది, రాయదుర్గం మెయిన్ రోడ్లో మల్కం చెరువుని ఎంత అద్భుతంగా బ్యూటిఫుల్గా తీర్చిద్దామో ఒకసారి ప్రజలకు వివరిస్తా ఉన్నాం. దాని ట్యాంక్ బండ్ నిర్మాణం కావచ్చు, అక్కడ ఉన్న వాకర్స్కి ఆ నడచడం కోసం మార్నింగ్ పూట నడవడం కావచ్చు, చేసే మార్నింగ్ వాక్ కోసం కావచ్చు, ఆ పరిసరాలు మొత్తం ఎంత అందంగా తీర్చిద్దామంటే ఆ మల్కం చెరువే దానికి. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మల్కం చెరువు దానికి ప్రధానంగా ఒక నాందిగా చెప్పవచ్చు. అదేవిధంగా షేక్పేట ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పురపాలక ఐటీ శాఖ మినిస్టర్గా కేటీఆర్ గారు ఆ ప్రాంతంలో మాగంటి గోపీనాథ్ గారి యొక్క సూచన మేరకు షేక్పేట ఫ్లైఓవర్ నిర్మాణం కావచ్చు, బోరబండ మిగతా ప్రాంతాల్లో మేము ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు, అదేవిధంగా ముస్లిం మహిళలకు మేము ఇచ్చినటువంటి షాదీ ముబారక్ కావచ్చు, క్రిస్టియన్ మైనార్టీ సంబంధించిన ప్రజలకు సంబంధించినటువంటి క్రిస్టియన్ తోఫా కావచ్చు, అదేవిధంగా హిందూ మహిళలకు సంబంధించి మేము ఇచ్చిన బతుకమ్మ చీరలు కావచ్చు, అదేవిధంగా వృద్ధులకు ఇచ్చినటువంటి మేము పింఛన్ కావచ్చు, ఈ విధంగా ముస్లిం మైనార్టీల కోసం మేము ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ స్కూల్ కావచ్చు, ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి యువత కోసం మేము వేసిన ఓపెన్ జిమ్ములు కావచ్చు, అదేవిధంగా సీనియర్ సిటిజన్ కోసం మేము ఏర్పాటు చేసిన పార్కులు కావచ్చు, ఈ విధంగా ఒక్కొక్కటిగా అంటే మేము ఏర్పాటు చేసిన కార్యక్రమాలు, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో పేద ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు, ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రిగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ డే టు డోర్ అంటే చాయ్ పే చర్చ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా కార్నర్స్ మీటింగ్ అని ఏర్పాటు చేశాం. రెగ్యులర్గా మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారు, ఒకవైపు హరీష్ రావు గారు, మా కీలక మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా టెలికాన్ఫరెన్స్ వివరిస్తూ మనం రాజకీయ విమర్శలకు పోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదో తిట్టడమో వ్యక్తిగతంగా తిట్టడం కాదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటి, వాళ్ళు ఎందుకు అమలు చేయలేకపోతూ ఉన్నారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయగలిగిందనే అంశాన్ని స్పష్టంగా వివరిస్తాను. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది, ఇలా కాడి మధ్యలోనే వదిలేసి రాజకీయ విమర్శలు చేస్తూ ఉంది, వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంది. వ్యక్తిగత విమర్శలు అంటే ఏంది, ఒక మహిళ, మేమైతే కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీటింగ్కి వచ్చినారు, వచ్చి ఒక మహిళ తను మాట్లాడే సందర్భంలో తన భర్తను ఊహించుకొని అంతమంది అభిమానుల సమక్షంలో, కార్యకర్తల సమక్షంలో, పార్టీ శ్రేణుల సమక్షంలో ఒకసారి భావోద్వేగానికి గురైతే ఆ భావోద్వేగం మీద ఈ మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు మాట్లాడిన మాటలు 50 మంది తెలంగాణ మహిళా సమాజమే కాదు, 50 మంది తెలంగాణ సమాజం అంతా ఈసరించుకుంది. అయ్యో, కాంగ్రెస్ పార్టీ గింత నీచమైన రాజకీయాలు చేస్తుందా అంటే ఒక భర్తను కోల్పోయినటువంటి మహిళ పట్ల వ్యవహరించే తీరు ఇదేనని చెప్పేసి స్పందించిన తీరు మనం చూసినాం. కాబట్టి దాన్ని ఇవాళ జగ్గారెడ్డి గారు ఉన్నారండి, జగ్గారెడ్డి గారు అంటా ఉన్నారు, ఇవాళ మేము చెప్పింది కాదు, జనతా గ్యారేజ్ 24/7 అండ్ 365 days పేద ప్రజల కోసం పనిచేస్తుంది భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ చెప్తా ఉంటే ఎందుకు చెప్తా ఉన్నామండి. హైడ్రా బాధితులు ఇవాళ మా యొక్క కేంద్ర కార్యాలయానికి ఎట్లా తరలి వస్తూ ఉన్నారు, తండోపతండలుగా తరలి వస్తూ ఉన్నారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇవాళ సున్నం చెరువులో దీపావళి సందర్భంగా ఏ నాయకుడైనా ఏం చేస్తారండి, దీపావళి తన ఫ్యామిలీతో గడుపుతారు. కానీ మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారు, మా కీలక నేతలు, మాజీ మంత్రులు, అదేవిధంగా మా హరీష్ రావు గారు ఎక్కడ గడిపాడండి. ఎవరైతే గూడును కోల్పోయి గుండెలు పగిలి అనాథలుగా మిగిలినటువంటి ఆ పేద ప్రజల ఇళ్ళ దగ్గరికి వెళ్ళి దీపావళి వేడుకలు జరుపుకున్నామండి. ఎందుకు జరుపుకున్నాం, పేద ప్రజల భరోసా కోసమే కదా. ఇవాళ ఒకవైపు మీరు హైడ్రా పేరుతోటి మీరు చేసిన విధ్వంసం అంతా ఇంతగా సురేష్ గారు,
వాళ్ళ యొక్క పేద కనీసం చిన్నపిల్లలండి. నిన్న ఒక అమ్మాయి ఏం చెప్తా ఉంది, మా స్కూల్ పెడితే స్కూల్ కూలగొట్టారు, ఇల్లుంటే ఇల్లు 60 గజాల్లో ఇల్లుంటే ఇల్లు కూలగొట్టారు, ఎక్కడ బతకాలి మేము అని అంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూలగొడితే కూలగొట్టారు కానీ ఎక్కడ బతకాలి మేము? మీకంటే ఒక మంచి బంగ్లా ఉంది, మీకంటే ఒక ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది, మరి ఎక్కడ బతకాలి? మమ్మల్ని మీ ఇంటికి రమ్మంటారా? ఎండ వస్తుంది, వాన వస్తుంది, ఎట్లా బతకాలని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం. చిన్నపిల్లలు తన ఆట బొమ్మలు కూడా ఆ ఇంట్లో ఉంటే కనీసం వాటి తీసుకుందామన్నా కూడా కనీసం ఇవ్వని పరిస్థితి. అదే క్రమంలో ఒక మహిళ నిన్న చెప్పింది, ఏం చెప్పింది, అదే ప్రాంతంలో మా ఇల్లు ఉంది, 60 గజాల ఇల్లు ఉంది, అదే ప్రాంతంలో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఉంది, మరి మాకు అదే రోజు మా స్కూల్కి నోటీస్ ఇచ్చారు, అదే రోజు వాళ్ళ స్కూల్ వాళ్ళ ఇల్లుకు నోటీస్ ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి తమ్ముడైనటువంటి ఇది పియానా సంబంధించి ఇన్స్టిట్యూట్ సంబంధించి చిన్న అమ్మాయి మాట్లాడినది అయితే చాలా ఆవేదన వ్యక్తం చేసింది. వాళ్ళ నాన్న రిటైర్డ్ ఆర్మీ అనుకుంటా, తను ఆర్మీ అనుకుంటా. ఆ చిన్న మాన్సి అనే పిల్ల, ఆ చిన్న పాప ఆ పసి హృదయంలో ఎట్లా గుడగట్టుకుందండి ఈ ప్రభుత్వం మీద. అయ్యో ఈ ప్రభుత్వం గులగొట్టిందని చిన్న పసి హృదయంలో గుడగొట్టుకుంది. కేటీఆర్ గారికి ఏడుతూ చెప్పింది. అంటే ఆ స్కూలుకు ఒకే రోజు నోటీస్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి సోదరుడు తిరుపతి అదే స్టే ఇచ్చారు, స్టే ఇచ్చినా కూడా ఎందుకు కూలగొట్టారని చెప్పేసి ప్రశ్నించింది అమ్మాయి. అదే చెప్పింది. అంటే ముఖ్యమంత్రి సోదరుడికి ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయమా? ఇదే బీఆర్ఎస్ పట్టి అడుగుతుంది. ఇదేనా మీ బుల్డోజర్ న్యాయం? దేశవ్యాప్తంగా బుల్డోజర్. ఇంకొక వ్యత్యాసం కూడా చూడాలి. ఏదైతే సోదరుడిదేమో ఆయనదేమో అక్కడ గెస్ట్ హౌస్, ఈ పాప నడుపుతుందేమో పియానో ఇన్స్టిట్యూట్, పిల్లల కోసం ఏదైతే స్టడీ పర్పస్ లేకుంటే నాలెడ్జ్ పర్పస్ ఉపయోగించే విద్యా సంస్థ ఉపయోగపడేది. దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంది అంటే ఇక్కడ కనికరం లేదు కానీ అక్కడ కనికరం చూపిస్తున్నారా? ఎస్ కదా, అంతే కదా. అధికారాన్ని అడ్డం పెట్టుకోవడం అంటారు, అంటే బంధుప్రీతిని చూపెట్టడం అంటాడు. పేదవాళ్ళకు న్యాయం, పెద్దవాళ్ళకు న్యాయం అని మా కేటీఆర్ గారు నిరంతరం మా పార్టీ వరకు మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇలా పేదవాళ్ళ ఇంటికి మరి స్పీడ్గా వెళ్ళినటువంటి బుల్డోజరు పెద్దవాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు? అదే గాజుల రామారంలో పేదవాళ్ళ గుడిసెలన్నీ కాల్ చేయించారు కదా, మరి అక్కడే 1000 కోట్ల పైచిలకు ఇవాళ ఏ ప్రేలాపనతోటి అంటే ఏ ప్రలోభాలతోటి నీ ఎమ్మెల్యే గాంధీ గారిని చేర్చుకున్నావు? ఆ 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆ భూములు గాంధీ దగ్గర ఉన్నాయి కదా, అదే ఫెన్సింగ్ హైడ్రా వేస్తే ఆ ఫెన్సింగ్ కూలతగొట్టారు కదా, మరి అక్కడికి ఎందుకు పోవట్లేవు అని చెప్పేసి మా ఎమ్మెల్యే నిన్న ధర్నా చేశారు. హైడ్రా కూలగొట్టినటువంటి ఫెన్సింగ్ ని మళ్ళీ రికవర్ చేసి వేసుకున్నటువంటి మీ గాంధీకి ఒక న్యాయం, గాజుల రామారంలో ఉన్నటువంటి మా పేదలకు ఒక న్యాయం అని అడుగుతున్నాం మేము. అందుకనే మా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అక్కడికి వెళ్ళి ధర్నా చేసిన సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ ఒక్కొక్క అంశాన్ని పూసగుచ్చినట్టు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది ఏంది, ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న విధ్వంసం ఏంది ఇవాళ చూపెడతా ఉన్నాము.